గత 28 సంవత్సరాలుగా దివ్యాంగులకు వీల్ చైర్స్ తో పాటు చేతి కర్రలు, ఇతర పరికరాలు అందజేసి ఆదుకుంటున్నామని స్వర్ణాంధ్ర సేవా సంస్థ ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు తెలిపారు. స్థానిక లాల చెరువు స్వర్ణాంధ్ర సేవా సంస్థ కార్యాలయంలో రంపచోడవరానికి చెందిన బెడ్ రిడెన్ పేషెంట్ మహమ్మద్ కాదరున్నిసాకు వీల్ చైర్ అందజేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ అడ్మిన్ అనూప్ జైన్ విజ్ఞప్తి మేరకు స్వర్ణాంధ్ర ద్వారా ఆమెకు ఈ వీల్ చైర్ను అందజేస్తున్నట్లు గుబ్బల రాంబాబు తెలిపారు. ఆమె పూర్తిగా మంచానికే పరిమితమయ్యారని, ఎక్కడికైనా తీసుకుని వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందని కుటుంబ సభ్యులు, స్థానికుడు అప్పన్న ద్వారా విజ్ఞప్తి అందిందన్నారు. దీనితో అనూప్ జైన్ ద్వారా ఆమెకు వీల్ చైర్ను అందజేసినట్లు తెలిపారు. అడిగిన వెంటనే వీల్ చైర్ అందజేసిన గుబ్బల రాంబాబుకి అనూప్ జైన్ కృతజ్ఞతలు తెలియజేశారు. స్వర్ణాంధ్రతోనే అవసరార్థులకు నిజమైన సేవలు అందుతున్నాయని కొనియాడారు. చడవరంకి చెందినటువంటి మహమ్మద్ కాదర్ ఉన్నీసా ఒక 78 ఇయర్స్ వృద్ధ మహిళ. ఆవిడికి అనారోగ్యం రీత్యా బెడ్ రిడెన్ పేషెంట్గా ఉన్నారు. వారి బంధువులు మన హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూపులోకి దానికి సంబంధించినటువంటి ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు మనం స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ ద్వారా వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఎవరైతే వైకల్యం అంటే దివ్యాంగులు ఉన్నారో ఈ వీల్ చైర్స్ కానీ, వాకర్స్ కానీ, హ్యాండ్ స్టిక్స్ కానీ, చెవిటి మిషన్లు కానీ ఎవరైతే పేదవారు కొనుక్కోలేరో వారందరికీ కూడా స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత 28 సంవత్సరాలుగా అవి సమకూరుతూనే ఉంది. ఖచ్చితంగా ఎవరైనా అడిగితే వారి విజ్ఞాపన మేరకు మనం పరిశీలించి లబ్ధిదారుల అవసరాలు తీర్చడానికి స్వర్ణాంధ్ర సేవా సంస్థ కృషి చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తాను. మా రంపచోడలో ఉన్న 78 సంవత్సరాల వృద్ధ మహిళ బెడ్ రిడెన్ పేషెంట్ పాపం నడవలేకపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా మనకి ఆవిడ వీల్ చైర్ ఇప్పించమని కోరారు. అయితే వెంటనే స్పందించిన స్వర్ణాంధ్ర రాంబాబు గారు వెంటనే స్పందించి వీల్ చైర్ ఇవ్వడం కలిశారు. దాని గురించి రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రాబ్లమ్ని మన దగ్గర తీసుకొచ్చిన అప్పన్న గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.